తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాపనాయుడులోని జెడ్పీ హై స్కూల్లో అంబేద్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ అధ్యక్షతన పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, యూనిఫామ్ దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలిగి సిద్ధి బుద్ధి సంపాదించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశీర్వదించారు. గత 37 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేయడం అంబేద్కర్ స్టార్ కృష్ణ సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. మూలమైనటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ స్టార్ కృష్ణ గారికి, అదేవిధంగా బాలాజీ నాయుడు గారికి, మోహన్ నాయుడు గారికి, హెడ్ మాస్టర్ గారికి, ఎంపీటీసీ తిరుమలయ్య గారికి, జడ్పీటీసీ తిరుమలయ్య గారికి, మన సర్పంచ్ గారికి, ఉపాధ్యాయులు పెద్దలందరూ స్టేజ్ మీద ఉన్నారు. పత్రికా విలేకరులు, మీడియా సోదరులు, మన చిన్నారులు, విద్యార్థులు, పుర ప్రముఖులు, తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ ఫ్రీగా ఉన్నారు కదా, లేచి 2 నిమిషాలు నిల్చుకున్న తర్వాత మన కృష్ణ గారికి ఏదైతే సత్కారం జరుగుతున్నదో, ఇంత లోపల మీ కాళ్ళు చేతులు కొంచెం సర్దుకున్నాయి కదా, ఇప్పుడు కాళ్ళు చేతులు నొప్పులు లేదు కదా. ఎప్పుడు కూడా మనస్సు ఏకాగ్రతగా ఉండాలంటే అయ్యప్ప స్వామి వేసుకుంటాడు కదా ఆసనం, ముక్కాలు పేటు పెట్టుకుంటారు, దాంట్లో బంధనం కట్టుకుంటారు.
సుఖంగా ఉంటారు. సుఖాసనం ఉన్నప్పుడే మనసు మన మాట వింటుంది. కాబట్టి ఇప్పుడు మీరు 2 మాటలు వింటారా? ఇప్పుడు అందరం వచ్చాం మీకు 4 బుద్ధి మాటలు చెప్పేసుకోవాలని. జంతువునాం మానవ జన్మ దుర్లభం అంటుంది శాస్త్రం. అందరం సమస్త జంతువులు జంతు జన్మలే అనేసి మానవుడిని కూడా చెప్తుంది. అందుకే శ్రీకృష్ణుడిని ఆ పేరు పెట్టినారు వాళ్ళ తల్లిదండ్రులు, మన కృష్ణ కూడా. శ్రీకృష్ణుడి గోవిందుడు. ఆ గోవుల్లో మనం కూడా ఉన్నాం. మనకు ఆనందం అన్నీ కల్పించాలంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ శబ్దం వచ్చిందే కడుగుట, గీకుట. గీకుట అంటే ఏంటంటే మనం వండి 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 బాండలుగాన కరుడు కట్టుకొని పోయింటే దాన్ని రేకేసి గీకతారు. అంత జేపీఎం ఈరోజు జెడ్పీ హై స్కూల్ పాపానాయుడుపేటలో పేద విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్ దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎస్వి నాయుడు గారు హాజరైనారు. అయితే ఈ కార్యక్రమాన్ని గత 37 సంవత్సరాలుగా నేను నిర్వహిస్తున్నాను. కారణం ఏంటంటే ఆ పూటకి ఆకలి తీర్చే అన్నదానం కంటే అన్ని పూటల ఆకలి తీర్చడమే కాకుండా సొసైటీలో చాలా గౌరవప్రదంగా బ్రతకడానికి ఉపయోగపడే విద్యాదానమే గొప్పదని నేను నమ్మాను. కాబట్టి గత 37 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అదేవిధంగా కేవలం ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలంటే చదువు వల్ల మాత్రమే ఎదగలుగుతాడని చెప్పి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరూపించారు. ఆయన అనుచరులుగా మేము ఆ ఉద్యమాన్ని, ఆ చదువు అనే ఉద్యమాన్ని కొంతవరకు తీసుకెళ్లేదని ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ కార్యక్రమంలో చిన్నారి పొన్నారి బాలబాలకులు వాళ్ళు బుక్స్ యూనిఫామ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో కనపడిన ఆనందము నిజంగా వర్ణానితీతం. ఎన్ని కోట్లు పెట్టినా కూడా అటువంటి ఆనందాన్ని మనం చూడలేము. కాబట్టి మనకు శక్తికి మించినట్టు కాకుండా ఉన్న దాంట్లో అంతో కొంత సహాయం చేయాలా, దానం చేయాలన్నటువంటి ఆలోచన నాకు ఫ్రమ్ మై బాయ్హుడ్ ఉంది. కాబట్టి అందరికీ తెలియజేయడం ఏంటంటే మీరు కూడా మీరు చదివినట్టు స్కూల్లో ఈ చిన్నపాటి కార్యక్రమాలు చేసినట్టయితే ఎవ్వరు కూడా పుస్తకం లేకుండా చదువు ఆగకూడదు అనే నినాదానికి ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏంటంటే ఇదేదో గొప్ప కోసం పేరు కోసం కాదు, కానీ నా తృప్తి కోసము ఏదో కొంత ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది పూర్ పీపుల్ అండ్ నీడ్ పీపుల్. ఆ ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. దీనికి అంబేద్కర్ సంఘం నాయకులైతేనేమి, అదేవిధంగా చుట్టుపక్కల ఆ భావజాలం నాయకులైతేనేమి దీన్ని సహకరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా చేపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇదే కాకుండా గతంలో పాపానాయుడుపేట స్కూల్కి మాత్రమే నేను బుక్స్ యూనిఫామ్ ఇస్తున్నాను, అదేవిధంగా బస్ పాస్లు ఇస్తున్నాను. ఇప్పుడు పాపానాయుడుపేట హై స్కూలు, అదేవిధంగా ఏర్పడే హై స్కూలు, రేణిగుంట హై స్కూల్లో కూడా ఈ బుక్స్ యూనిఫామ్తో పాటు ఇవ్వాలన్న ఆలోచన. అయితే బస్ పాసులు మాత్రం ఇస్తున్నాం ఈ 3 స్కూళ్లలో. త్వరలో భగవంతుడు నాకు శక్తి కల్పిస్తే అన్ని స్కూళ్ళకు కూడా బుక్స్ యూనిఫామ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే పేద పిల్లకాయలు ఎంతమంది ఉన్నారు స్కూల్లో, ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలన్న ఆలోచన నాకైతే ఉంది. కానీ కాకపోతే శక్తి సహకరించుకుంటా, పరిస్థితులు సహకరించుకుంటా ఏదో 100 మందికో 200 మందికో ఏమైనా ఇస్తున్నాము. భవిష్యత్తులో ఎంతమంది ఉంటే స్కూల్లో అంతమందికి స్కూలు యూనిఫామ్ దుస్తులు, నోట్ బుక్స్ ఇచ్చడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ అందరికీ జై భీమ్. 37 సంవత్సరాల నుండి ఇస్తున్నా ఈ కార్యక్రమం. సొంత నిధులా లేకపోతే సొంత నిధులే. ఐ డోంట్ వాంట్ టు కలెక్ట్ సింగిల్ ఎన్ఫే ఫ్రమ్ ఎనీబడి. 37 సంవత్సరాలు 37 సంవత్సరాలకు ఎందుకు చేతనంటే ఎంతో మంది ఎన్నో పుణ్యాలు ఎన్నో దానాలు చేసి వాళ్ళ పుణ్యాల్లో వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. ఇది నేను చేసే కార్యక్రమం, ఈ పుణ్యం అంతా నాకే రావాలన్న ఆలోచన. మళ్ళీ నేను చేసే కార్యక్రమంలో కూడా ఇంకొకరికి పుణ్యం పోవాలంటే నేను ఒప్పుకోను. కాబట్టి ఎంతో మంది దాతలు కూడా మేము కూడా సహాయం చేస్తున్నట్టు కూడా సున్నితంగా తిరస్కరిస్తున్న కారణం ఏంటంటే ఈ కార్యక్రమం నా తృప్తి కోసం చేసే కార్యక్రమం. ఎంతో డబ్బులు ఖర్చు ఎన్నో రకాలుగా పెట్టచ్చు, తాగుబోతాను నేర్చుకుంటే వేలు ఖర్చు పెట్టచ్చు. అవన్నీ లేకుంటే ఈ మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం ద్వారా మంచి పేరు వస్తుంది, ఆత్మతృప్తి ఉంటుంది, అదేవిధంగా సొసైటీలో గౌరవం కూడా ఉంటుందన్న ఆలోచనతో ఈ మంచి కార్యక్రమాన్ని నేను శ్రీకారం చుట్టాను. కాబట్టి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా హెల్ప్ అదర్స్ అనే కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకుని సహాయపడాలని కోరుకుంటూ మరొకసారి ఇలాంటి ఉద్దేశం ఎలా కలిగింది సార్? ఇలాంటి సంకల్పం నేను బుక్స్ యూనిఫామ్ లేకుండా చదువుకున్న రోజులు ఉన్నాయి. నేను హాస్టల్ నుండి చదువుకున్నా. దాని తర్వాత ఏంటంటే హాస్టల్లో చదువుకోవడమే కాకుండా
నేను పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇన్ మై విలేజ్. అప్పట్లో మా అమ్మ రైస్ మిల్లు పనిచేస్తా ఉండేది. అయితే ఆ కాలంలో ఆ గోవిందరాల గుడి కాడ పాత ప్యాంట్లు పాత షర్ట్లు తగిలిస్తూ ఉన్నారు. వాటర్ కూడా వేసుకొని కాలేజీకి పోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి పేద పిల్లలకు రాకూడదు. వీలైనంత ఎక్కువగా మనం వాళ్ళకి మంచి సౌకర్యం కల్పించే విధంగా కృషి చేసినట్లయితే వాళ్ళు మంచి విద్యా విధానానికి అలవాటు చేసుకునే ఆస్కారం ఉంటుంది. మెరుగైన విద్యను అభ్యసించి పై స్థానాలకు పోవాలి. పై స్థానాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా నాలాగా ఇంకొంతమంది పేద విద్యార్థులకు సహాయం చేయాలన్నటువంటి కాన్సెప్ట్, ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళు వస్తుందని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. ఇది మీరు వ్యక్తిగతంగా చేస్తున్నారా లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటివి ఉద్దేశించి చేస్తున్నారు? వ్యక్తిగతంగానే చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే నేను అంబేద్కర్ భావజాలం చూచాను కాబట్టి అంబేద్కర్ బహుజన సంఘం, అంబేద్కర్ యువజన సంఘం అనేటువంటి ఆ సంస్థల ద్వారా, ఆ ఆర్గనైజేషన్ ద్వారా, ఎందుకంటే అంబేద్కర్ అని పేరు పెట్టుకోవడమే అదొక డేరింగ్ అనమాట. అలాంటి అంబేద్కర్ సంఘం ద్వారా ఇవ్వడం అంటే మా సొసైటీకి మొత్తం వర్తిస్తుంది. అది అంబేద్కర్ సంఘం ద్వారా అనేది ఒక గౌరవప్రదమైనటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి వ్యక్తిగతంగా ఇచ్చినప్పుడు కూడా సంస్థ ద్వారా అంటే అంబేద్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చినట్టు దీన్ని నిర్వర్తిస్తున్నాం. దీని గురించి పిల్లలకి మీరు ఇచ్చే అందరూ బాగా చదువుకోవాలా, మంచి ఉన్నస్థితికి పోవాలా. ఎందుచేతనంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళంతా పేద పిల్లకాయలే. డబ్బు ఉండే పిల్లలు అయితే నారాయణలో లేకపోతే చేతిలో చదువుకుంటారు. డబ్బు లేని పిల్లలు కాబట్టి ఈ హై స్కూల్లో చదువుతున్నారు. కాబట్టి ఇప్పుడు హై స్కూల్లో విద్య చాలా బాగుంది. హై స్కూల్లో బాగా చదువుకోవాలా. పుస్తకం లేదు, యూనిఫామ్ లేదని ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. పైగా వచ్చిన గెస్టులందరూ కూడా అంతో ఇంతో ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్తున్నారు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ వర్డ్స్ కూడా వాళ్ళు తీసుకొని జీవితంలో పైకి ఎదగతారన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం.